బైబిల్లో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినట్లు చూడవచ్చు. మరి ఈరోజు మీ హృదయంలో దేవుని మాటలు ఉన్నాయా? మీకు తెలుసు కదా, దేవుడు తన నోటి మాటతోనే ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. అంతేకాదు, ఆయన తన నోటి మాటతో సృష్టిని శాసిస్తాడు కూడా. ఆయన మాట నేడు మనకు జీవాహారం. మరి అట్టి శ్రేష్టమైన వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? పూర్వం ఒకానొక దేశంలో ఒక రాజు తన కింద నమ్మకంగా పనిచేస్తున్న ఒక సేవకుని పిలిపించి అతనికి ఏం కావాలన్నా ఇస్తానని, రాజ్యంలో సగభాగమైనా సరే రాసిస్తానన్నాడు. అయితే ఆ సేవకుడు జవాబిస్తూ, రాజా, నేను మీ రాజ్యంలోనే నివసిస్తున్నా. నాకు కావలసినంత డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. భార్య, పిల్లలు ఉన్నారు. నాకు కావాల్సిందంతా ఉంది. కానీ ఎన్ని ఉన్నా వాటిని అనుభవించే మనస్సు, తృప్తి లేదయ్యా. వీలైతే నా మనసు మారేటట్లు చేయండి అని అడిగాడంట. దానికి రాజుగారు, బాబు, నీ సమస్య తీర్చడం బహు కష్టం. నీ కోరిక నేను తీర్చలేను. నీ హృదయం మార్చడం నా వల్ల కాదు అన్నాడంట. అవును కదా, ఈ లోకంలో ఎంతటి గొప్పవారైనా సరే మరొక వ్యక్తి మనసును మార్చలేడు. ఇతరులకు తృప్తినిచ్చే మనసును ఇవ్వలేడు. కానీ ఏదైతే మనకు అసాధ్యమో అది నా దేవునికి సాధ్యం. అవును, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించే వారుగాను నా విధులను గైకొన్న వారుగాను మిమ్మల్ని చేసేదను అని అంటున్నాడు. అవును, దేవుని వాక్యం మార్చిన మూర్ఖులు ఎందరో, పాపులు మరెందరో. ఎంతోమంది ప్రజలు త్రాగుడు, ధూమపానం, డ్రగ్స్, వ్యభిచారం వంటి సంఖ్యల నుండి, నరహత్య, దొంగతనం, అబద్ధాలు వంటి బంధకాల నుండి విడిపింపబడ్డారు. అవును, దేవుని వాక్యానికి హృదయాలను మార్చే శక్తి ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది. మరి ఆ వాక్యం మీ హృదయంలో ఉందా? ప్రతిదినం మీరు బైబిల్ని చదివి ధ్యానిస్తున్నారా? వాక్యం కేవలం హృదయాన్ని మార్చడమే కాదు, మనకు ఎలా నడవాలో త్రోవ కూడా చూపుతుంది. అందుకే కీర్తనలు 119, 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు అంటాడు. మరి అట్టి వాక్యాన్ని ఈదన నుండైనా క్రమంగా ధ్యానిస్తారు కదూ, వీలైతే ఇతరులతో పంచుకుంటారు కదూ. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.